తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. సైకలాజికల్ డ్రామా హనీ ఫెబ్ 6కి రిలీజ్ అవుతుంది. మూవీ టీమ్ మనతో ఉన్నారు. అయితే మనము టీజర్ చూడడం జరిగింది, చాలా క్రేజీగా ఉంది. మరి సినిమా ఎలా ఉండబోతోంది, టీంతో మాట్లాడదాం. హలో అండి, అందరికీ హాయ్. సో కరుణ కుమార్ గారు, మీరు ఏ సినిమా చేసినా కానీ మీరు చేసిన సినిమాలు వేరే సినిమాలతో మనం పోల్చలేము. చాలా డిఫరెంట్ యూనిక్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారు. అండ్ ఈ సినిమా కూడా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని అన్నారు. అంటే ఏంటి ఆ ట్రూ ఈవెంట్స్ మీరు చూసేసింది, మీరు ఇన్స్పైర్ అయ్యింది ఈ సినిమా చేయాలని అనుకుంది? సో మన చుట్టూ ఉన్న సమాజంలో ఉండే మనకి తెలియని వ్యక్తుల గురించిన ఒక స్టోరీ ఇది. అంటే మనందరికీ వీళ్ళంతా ఫ్రెండ్స్ గాను, నైబర్స్ గాను, కలీగ్స్ గాను, లేకపోతే మన చుట్టాలు గాను వీళ్ళంతా ఉంటారు తప్ప వీళ్ళకు ఉండే ఆ డార్క్ సైడ్ అనేది మనకు తెలియదు. అంటే మూఢనమ్మకాలు, ముఖ్యంగా మూఢనమ్మకాల పైన వాళ్ళ టైంని, వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ మనీని ఇన్వెస్ట్ చేసి ఒక ఎక్స్టెంట్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఎక్స్ట్రీమిటీకి వెళ్ళిపోయి వాళ్ళు పాడైపోవడమే కాకుండా చాలామందిని పాడు చేసేవాళ్ళు ఉన్నారు. మూఢనమ్మకాల పేరుతో నరబలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మూఢనమ్మకాల పేరుతో సొంత పిల్లల్ని చంపేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగిన రియల్ ఇన్సిడెంట్ అంటే మదనపల్లి సంఘటన. మదనపల్లి సంఘటన తర్వాత ఈ కథ నేను రాశాను. యాక్చువల్గా అంటే ఒక తల్లి, బాగా ఎడ్యుకేటెడ్ అయిన తల్లి, ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఒక తల్లి, ఇద్దరు ఆడపిల్లల్ని ఇద్దరు నోట్లో చెంబులు పెట్టి డంబులతో కొట్టి చంపేసి, ఎందుకు చంపావని అడిగితే 3 రోజుల్లో వాళ్ళు లేచి వస్తారు అని నమ్మిని చూసారా. ఆ నమ్మకాన్ని బుర్రలోకి ఇంజెక్ట్ ఎవరైతే చేశారో అది, ఆ ఇంజెక్ట్ చేసిన దాన్ని ఆమె తీసుకుని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసింది అంటే, అది తీసుకున్న దగ్గర నుండి దీనికి ఒక నాకు తట్టింది ఏంటంటే, రేపు నేను చంపేస్తున్నాను నా పిల్లల్ని అనే విషయం ఆమెకు తెలుసు, మేము చచ్చిపోతున్నాం అనే విషయం కూడా ఆ ఇద్దరు పిల్లలు తెలుసు. దానికి వాళ్ళు దాదాపు ఒక 2 నెలల నుండి ప్రిపేర్ అవుతున్నారు. రోజు పూజలు చేస్తున్నారు, కూర్చుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఓకే, సపోజ్ అది ఒక తేదీ అనుకుందాం, 5వ తేదీ అనుకోండి. 5వ తేదీ వచ్చేసి ఇంకా 3 రోజుల్లో నేను చచ్చిపోతున్నాను అని అందరూ కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడుకుంటున్నారు. ఈ వాతావరణం అసలు మనం ఎక్కడైనా ఊహిస్తామా? సో ఇలాంటి బ్రతుకులు కూడా ఉన్నాయి కదా. సో వీటన్నిటి నుండి తీసుకున్న ఇన్స్పిరేషన్. ఓకే, సో అందరూ అంటే అది ట్రైలర్ నేను చూశాను, ఇంకా రిలీజ్ కాలేదు కానీ, సో అందరూ భయపట్టించారు. సో ఫస్ట్ నవీన్ గారి నుండి స్టార్ట్ చేస్తాను. అసలు ఆ పోజ్ చూస్తే నాకు దానికోసం ఇలాంటి మీరు కూడా ఇప్పటివరకు అన్నీ ట్రై చేస్తూ ఉన్నారు, మా యూనిక్ క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు. అండ్ బట్ వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా చాలా డిఫరెంట్ కదా. సో దీనికోసం మీరు గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుందా, లేకపోతే దిస్ ఈజ్ ఆల్సో జస్ట్ లైక్ అన్ యాక్టింగా? గ్రౌండ్ వర్క్ అంటే దీనికి ఇన్ఫర్మేషన్ ఎక్కువ తీసుకున్నా డైరెక్టర్ గారి దగ్గర. ప్లస్ నేను కొంచెం రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ అంటే అక్కడికి వెళ్ళి చూసి అలా కాదు, ఈ ఎగ్జిస్టెన్స్ ఎక్కడెక్కడ ఉంది, అంటే వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్, అవన్నీ తెలుసుకోవడం జరిగింది. ఈ క్యారెక్టర్కి ఆల్రెడీ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగా రాసుంది. అంటే ఈ క్యారెక్టర్ తాలూకు జర్నీ స్టార్ట్ నుంచి ఎండ్ దాకా చాలా బాగా రాసుంది. అండ్ పైగా నాకు నచ్చింది ఏంటంటే చాలా థాట్ ప్రొవోకింగ్, అట్ ద సేమ్ టైం ఇలాంటి అలవాట్లు పడిన వాళ్ళకి ఎండ్ ఎలా ఉండబోతుంది అనేది ఒక థాట్ నాకు బాగా నచ్చింది. సో ప్రిపరేషన్ అంటే మోర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ద డైరెక్టర్, ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డైరెక్టర్, అండ్ గివ్ అండ్ టేక్ బై ద కో యాక్టర్స్ విత్ దీస్ 3 యాక్టర్స్ అండ్ అదర్ యాక్టర్స్ ఇన్ ద ఫిలిం. వాళ్ళు ఈ కథను ఎంత అర్థం చేసుకున్నారు, ప్లస్ సినిమాటోగ్రాఫర్ ప్లస్ టీమ్ ఈ కథను ఎలా అర్థం చేసుకున్నారని ఒక ఐడియాలజీ నాకు ఆన్ సెట్స్ దొరుకుతుంది అనమాట. హౌ దే ఆర్ అప్రోచింగ్. సో నేను ఎలా అప్రోచ్ అవ్వాలి ఈ క్యారెక్టర్ని అనేది నేను ప్రాసెస్ చేసుకుంటూ చేసిన క్యారెక్టర్ ఇది. అండ్ భయపడడం కంటే ఎక్కువ ఈ భయం ఏంటంటే అండి, ఇది యు ఆర్ నాట్ ఫియర్డ్ ఫ్రమ్ హార్ట్, యు ఆర్ ఫియర్డ్ ఫ్రమ్ మైండ్. సో దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ మైండ్ గేమ్ ప్లేడ్ బై వన్ పర్టికులర్ క్యారెక్టర్ కాల్డ్ సారంగపాణి, who influenced a character. నా క్యారెక్టర్ పేరు ఆనంద్. సో మనం ఎప్పుడు లో ఉన్న స్టేజ్లో మనకు షోల్డర్ ఇచ్చేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఆ షోల్డర్ ఇచ్చేవాళ్ళు గుడ్ సైడ్ తీసుకెళ్తున్నారా, బ్యాడ్ సైడ్ వెళ్తున్నారా అనేది మనకు ఆ టైంలో అది అర్థం కాదు. కానీ బట్ వీ నీడ్ అ షోల్డర్ టు గో ఫార్వర్డ్. సో అలాంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్ల తన జీవితాన్నైనా, తన ఫ్యామిలీ జీవితాన్ని, తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేశాడో లేకపోతే ఎలా జరిగింది అనేది ఒక విషయం ఈ కథలో. అండ్
మెయిన్గా నాకు ఈ ప్లాట్ థాట్ ప్రొవోకింగ్ అనిపించింది. ఇది తెలియాలి, ఇలాంటి కథలు కూడా తెలియాలనే ఒక దీంతో ఇది ఒప్పుకోవడం జరిగింది. ఒక క్రూయల్ మెంటాలిటీ మీలో కనిపించింది ఆ ట్రైలర్లో. అండ్ మీరు వైఫ్ని హెరాస్ చేయడం కానీ ఆ కొట్టడం కానీ అది చూస్తే అంటే నిజంగా మీరు ఏ ఫీల్ ఇవ్వాలనుకుంటున్నారు వ్యూవర్స్కి ఆ ఫీల్ ఇస్తారు, కానీ అది చేసేటప్పుడు ఆ ఫీల్ మీకు ఎట్లా ఉంటుందండి? చేసేటప్పుడు నిజంగా ఇప్పుడు నేను ఒక్కడే చేస్తున్నాను అనుకోండి, అది క్రూయల్గా ఉంటుంది. వెన్ యువర్ కో యాక్టర్ ఈజ్ వెరీ మ్యూచువల్, వెరీ అండర్స్టాండింగ్. ఇప్పుడు మీరు చూసిన ఒక షాట్ ఉంది, ఆ ఒక షాట్లో నేను యాక్ట్ చేయలేను, బికాస్ కెమెరా దగ్గర ఉంది, కనిపించేస్తుంది వీళ్ళు నటిస్తున్నారు అనేసి. సో తనతో డిస్కస్ చేశా, చూడు ఈ షాట్, ఈ పర్టికులర్ షాట్కి ఇలా చేస్తేనే అది రియల్గా ఎఫెక్ట్ అవుతుంది, నేను ఇలా చేస్తాను, నీకు ఓకేనా? ఓకే, లైక్ నువ్వు చేయి, నేను తట్టుకుంటా. సో ఆ కాన్ఫిడెన్స్ కో యాక్టర్ ఇచ్చినప్పుడు యుల్ గో టు అన్ ఎక్స్టెంట్ వేర్ రియాలిటీగా కనిపించేలాగా. ఇప్పుడు తన ప్లేస్లో వేరే అమ్మాయి ఎవరైనా ఉంటే అది ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, బట్ షీ వాజ్ ద వన్ హూ యాక్సెప్టెడ్, సెడ్ ఓకే గో ఫర్ ఇట్. ఒప్పుకోవడం కాదు సార్, సెకండ్ టేక్ ఒప్పుకుంటారు. అదే కదా 2 takesకి తను ఒప్పుకుంది. అక్కడ అది 2 takes తీసుకున్నారు. తను ఒప్పుకోవడం కాకుండా నేను నిజ జీవితంలో అలాంటి మనిషి అయితే కాదు, నేను అలా చేయను. బట్ దాన్ని దాటి నేను చేయాలన్నప్పుడు మ్యూచువల్గా ఉండాలి, అండ్ దట్ మ్యూచువల్ వర్క్ ఓన్లీ ట్రాన్స్ఫర్డ్ ఆన్ ద స్క్రీన్, అంతే. యా, సో వాట్ మేడ్ యూ టు యాక్సెప్ట్ దిస్ ఫిల్మ్ అండ్ వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ వెన్ యూ ఆర్ డూయింగ్ దట్ సీన్స్, దివ్య? Lalita, the character, is what initially I was very skeptical to do the character because negative, and I was like thinking, will we carry that negativity back home? That was my biggest fear. But Karunakumar sir and Naveen, they kind of convinced me saying that no. And this is something that is very different. You don't get scripts like this every day. This is what Naveen told me. We did Tage Dile first. Now we don't get scripts like this. Don't hold yourself back, just say okay. And I remember the conversation, we spoke I think for 45 minutes. Yeah, we spoke and okay. We were like okay, and he told me that let's just do it, okay, it's different, let's just give our best and we'll see what happens. So, and that gave me the confidence to accept, and I was like talking, then I was like I would call Karuna, sir, is this real? Is this mantra, this murti and everything, is it real? He's like, no. No. And I was like, okay, fine. Because I don't believe so much into such things, but you don't know, right? Like when you don't believe and when you don't know about certain things, that instigates fear. Not knowing things is what fear. You can't see, you don't know. Not having the knowledge also is a problem. So, and sir gave me the confidence, yes, it's okay.